నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. పేద మెరిట్ విద్యార్థులకు ఆర్థిక చేయూతను ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సూచించారు. లింగాపురంకు చెందిన టీడీపీ నాయకులు శంకర్రావు, గోపాలకృష్ణ సహకారంతో 10 మంది పేద మెరిట్ స్టూడెంట్స్ కు 1,05,000 రూపాయల ఆర్థిక సాయంను అందించారు. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో చెక్కులను టీడీపీ నేతలు వెన్న సాంబశివరెడ్డి, పెదకూరుపాడు బుజ్జితో కలిసి పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ పంపిణీ చేశారు. పేదలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వారిని ఇలా ఎన్ఆర్ఐకి చెందిన దాతలు ప్రోత్సహించడం అభినందనీయమని అతిథులు అన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గ అభివృద్ధికి దాతల సహాయంతో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బుజ్జి తెలిపారు. శంకర్రావు గారి కుమారుడు రామకృష్ణ పేద విద్యార్థుల కోసం తన యొక్క చదువుకొని ఈరోజు ఇతర దేశాల్లో ఉంటూ తను సంపాదించిన దాంట్లో కొంత జన్మభూమికి ఖర్చు పెట్టాలి, అది కూడా చదువు యొక్క విలువలు తెలిసిన వ్యక్తిగా పేదలకి చదువుకోవటం కోసం ఈరోజు ఒక 10 మంది పేద విద్యార్థులకి 1,05,000 రూపాయలు సహకరించడం, సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం. వారికి ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా ఇది మళ్ళీ కొనసాగాలని, ఇదే విధంగా కొనసాగుతూ ఎంతోమంది పేద విద్యార్థులకి స్ఫూర్తిదాయకంగా ఉండాలని రామకృష్ణని ఆశీర్వదిస్తూ, చదువుకున్నటువంటి విద్యార్థులు ఎక్కువగా ఉంటారో అక్కడే అభివృద్ధి చెందింది అనేటువంటి ఉద్దేశంతో ఈనాడు రామకృష్ణ ఇక్కడ కష్టపడి చదువుకొని విదేశాల్లోకి పోయి సెటిల్ అయ్యి ఈరోజు ఈ 1,05,000 9 మంది విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున, ఒక పేద విద్యార్థినికి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, ఈరోజు చేయటమే కాదు, నేను చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా గత 30 సంవత్సరాలుగా మీ అందరూ చూస్తూనే ఉన్నారు. అటు ఆరోగ్యపరంగా కానివ్వండి, ఇటు విద్యాపరంగా కానివ్వండి, నేను చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా శంకర్రావు గారు వాళ్ళ తనయుడు రామకృష్ణ పాత్ర ఖచ్చితంగా ఉంది. బీఆర్ స్టేడియంలో అమరావతి ఓపెన్ 2024 రెండవ ఐజేకేఏ జాతీయ స్థాయి కరాటే పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే నజీర్ ప్రారంభించారు. కరాటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఆపదలో సెల్ఫ్ డిఫెన్స్ చేసేందుకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. బీఆర్ స్టేడియంలో అమరావతి ఓపెన్ 2024 రెండవ ఐకేజేఏ జాతీయ స్థాయి కరాటే పోటీలను ఆయన ప్రారంభించారు. మహిళలకు కరాటే ఓ రక్షణ కవచం లాంటిదని తెలిపారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, మార్షల్ ఆర్ట్స్ పట్ల ప్రజల అవగాహన పెరిగిందని చెప్పారు. ఇక్కడ గెలుపొందిన వారిని 2025లో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు సెలెక్ట్ చేయడం జరుగుతుందని చీఫ్ ఆర్గనైజర్ మాలిక్ తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మీరావలి, కరాటే మాస్టర్లు పాల్గొన్నారు. కరాటే ఛాంపియన్షిప్ ఐజ్కా షోటోకన్ కరాటే ఇంటర్నేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. వందలాది మంది పిల్లలు ఈ కరాటే కాంపిటీషన్స్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మేమందరం కూడా చూస్తూ ఉన్నాం, దాదాపు కరాటే అనేది మన దేశానికి సంబంధించినటువంటి క్రీడ కాకపోయినా స్వీయ రక్షణ కోసం ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి, అంటే ఆయుధాలు లేకుండా చేతిలో సెల్ఫ్ డిఫెన్స్ కోసం పనికొచ్చేటువంటి ఒక మంచి క్రీడతో పాటు ఒక డిసిప్లిన్ని, స్వీయ రక్షణ కోసం అవసరమైనటువంటి ఏదైతే స్కిల్ ఉందో అదంతా కూడా ఈరోజు కరాటేలో కనిపిస్తూ ఉంది. ఈ పోటీల్లో ఎవరైతే ఫస్ట్ ప్లేస్ కనుక తీసుకొని విన్ అవుతారో వాళ్ళకి 2025లో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీలు కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అలాగే మన ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక వాళ్ళ పిల్లల్ని అక్కడ రెడీ చేసుకుని తీసుకుని వచ్చి మన కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేపిస్తున్నారు. పట్టణ పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలాలు నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామన్న చంద్రబాబు హామీని నెరవేర్చాలని సిపిఐ నాయకులు విజ్ఞప్తి చేశారు. 52వ డివిజన్లోని పిచ్చుకల్లగుంట ప్రాంతంలో ఇళ్లు లేని పేదలకు 2 సెంట్ల స్థలాల కోసం సిపిఐ నాయకులు దరఖాస్తులు సేకరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు పల్లెల్లోని పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్లు ఇంటి స్థలాలను ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ హామీ మేరకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని జంగాల అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన సెంటున్నర స్థలాలు నివాస యోగ్యం లేని ప్రాంతాల్లో ఇచ్చారని కోట మాల్యాద్రి ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఫణిరెడ్డి, దుర్గాప్రసాద్, మల్లెపోయిన సుబ్బారావు, శివ, సాంబశివరావు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు తాను ఎన్నికల్లో అధికారంలోకి వస్తే పట్టణాల్లో ఉండే నిరుపేదలకి 2 సెంట్లు స్థలం ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. అలాగే గ్రామాల్లో ఉండేటటువంటి నిరుపేదలకి 3 సెంట్లు ఇచ్చి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. మేము కొత్తగా అడుగుతున్నది ఏమీ లేదు. మీరు చెప్పినట్టే, మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టే 2 సెంట్లు పట్టణాల్లో ఉండే పేదలకి ఇవ్వమంటున్నాం. అలాగే 4 లక్షలు సరిపోవు కాబట్టి దాన్ని 5 లక్షలు చేయమని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2 సెంట్లు పట్టణాల్లో ఉండాలని, పల్లెల్లో 3 సెంట్లు ఉంటే వాళ్ళు మరి చేతివృత్తుల మీద బతికేవాడు కాబట్టి మరి బర్రెలు గొర్రెలు ఇవన్నీ పెట్టుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకి 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు నిర్మాణానికి ఇవ్వాలని, దాన్ని కూడా మరి 1,80,000 సరిపోదని 5 లక్షలు ఇవ్వాలని కోరాం. అప్పటికిప్పటికీ మరి ఆ డిమాండ్తోనే సిపిఐగా ముందుకెళ్తా ఉన్నాం. మరి హామీని చంద్రబాబు గారు నిలబెట్టుకొని 2 సెంట్లు స్థలంలో గుంటూరు నగరంలో లబ్ధిదారులందరూ కూడా మరి ఇచ్చి 5 లక్షల నిర్మాణానికి ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే అన్ని డివిజన్లో మరి అనేక మరి శాఖలను అన్ని డివిజన్లో కూడా ఈ అప్లికేషన్లు పూర్తి చేయటం, అనంతరం సచివాలయాలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అఖిల భారత కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న జరగనున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు నేతలు పిలుపునిచ్చారు. నవంబర్ 26న శంకరవిలాస్ సెంటర్ నుంచి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ అనంతరం సభ నిర్వహిస్తామని సిఐటియు నగర కార్యదర్శి కె శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై జరగనున్న నిరసన కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నగర ప్రజలకు కరపత్రాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎం హనుమంతరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, బి లక్ష్మణరావు, అంజీబాబు, నికల్సన్, బి ముత్యాలరావు పాల్గొన్నారు. ఈ నెల 26న అఖిల భారత కార్మిక సంఘాలు, అఖిల భారత రైతు సంఘాలు ఆధ్వర్యంలో జరుగు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను రద్దు చేసే పనిలో ప్రధానంగా కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించి స్వామినాథన్ సిఫార్సును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, ప్రజా వ్యతిరేక కార్మిక విధానాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నిరసన ర్యాలీ జరుగుతూ ఉంది. 26 ఉదయం 10 గంటలకు శంకరవిలాస్ సెంటర్ నుంచి మార్కెట్ దాకా ర్యాలీ జరుగుతూ ఉంది. ర్యాలీతో పాటుగా మార్కెట్లో బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ సభను జయప్రదం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉంది. బీజేపీ అబద్ధ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చి ఆ రోజుల్లో 2014 ఎలక్షన్స్ ముందు రైతులకి గిట్టుబాటు ధరిస్తాము, ఉద్యోగులందరికీ కాపాడుతాము, ప్రభుత్వ రంగ సంస్థ కాపాడుతాము అని అనేకమైన హామీలు ఇచ్చి ఇవాళ ఈ 13 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ వ్యక్తులు తప్ప ఈ దేశ సంపదని రైతులకు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా అన్ని అదానీ అంబానీలకి అప్పజెబుతున్న నేపథ్యంలో రేపు 26వ తారీఖున దేశవ్యాప్తంగా భారీ ఎత్తున జరగబోతోంది. ఎన్సీసీ డేను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. దేశ సేవకు యువత అంకితం కావాలని ఎన్సీసీ గుంటూరు గ్రూప్ కమాండెంట్ కల్నల్ చంద్రశేఖర్ సూచించారు. ఎన్సీసీతో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఎన్సీసీ గుంటూరు గ్రూప్ కమాండెంట్ కల్నల్ చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో ఎన్సీసీ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు క్యాడెట్లకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. యువత దేశ సేవకు అంకితం కావాలన్నారు. విద్య, ఉపాధి రంగాలతో పాటు సైన్యంలో చేరేందుకు కూడా యువత ఆలోచనలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కల్నల్ ప్రభాకర్ తో పాటు ఎన్సీసీ అధికారులు పాల్గొన్నారు. కల్చరల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. of the entire world, called as the National Cadet Corps, and we at the Guntur Group have the proud privilege of representing the entire Andhra Pradesh, and we are indeed pleased to inform you
that today we have made the cadets as the chief guests, and it is their day. It is for them to perform, show their talent, show their skills, and feel a sense of accomplishment. ఈ రోజు జాతీయ స్థాయిలో ఎన్సీసీ డే సెలబ్రేషన్స్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. నవంబర్ 9 చివరి వారంలో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గుంటూరు గ్రూప్ కమాండర్ సార్ శేఖర్ సార్ ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది ఉత్తమ అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్స్ అందరినీ వారిని పత్రాలతోటి సత్కరించారు. ఘనంగా అకామిడేషన్ సర్టిఫికెట్స్ తోటి వారి సేవలను కొనియాడుతూ గ్రూప్ కమాండర్ గారు ప్రశంసించారు. అలాగే ఉత్తమ క్యాడెట్స్ కొంతమందిని ఈ కార్యక్రమంలో భాగం చేసి అనేక రకాలైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వారిని ఆనందింపజేస్తూ ఉన్నారు. డాక్టర్ పట్టాభి కళాపీఠం ఆధ్వర్యంలో పట్టాభి అవార్డుల ప్రధానోత్సవం 14వ వార్షికోత్సవం సభ జరిగింది. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో డాక్టర్ పట్టాభి సీతారామయ్య జయంతి సందర్భంగా పలువురు కళాకారులకు పట్టాభి అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా డాక్టర్ జి సమరం పాల్గొన్నారు. వివిధ కళారంగాల్లో నిష్ణాతులైన వారిని ఎంపిక చేసి వారికి అవార్డులు ఇచ్చామని అధ్యక్షులు డాక్టర్ తూములూరి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ పట్టాభి అవార్డు పొందిన వారికి ఎంతో మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి సమరం, చింతామణి ఫేమ్ జి రత్నశ్రీ, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ జగత్ శ్రీనివాస్, ఎస్బీఎస్ నరసింహారావు అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. దీన్ని ఒక ముద్దుగా ఒక పేరుతో పిలుచుకుంటారు. దిస్ ఈజ్ ఆంధ్ర పద్మశ్రీ అని, అంటే దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు పద్మశ్రీ అని చెప్పి వాళ్ళ యొక్క ఆలోచన, అభిప్రాయం. ఎందుకనంటే ఇవాళ మీరు ఈ బ్యానర్ మీద చూస్తున్నటువంటి 10 మందిలో కూడా అవుట్ ఆఫ్ 10 8 మంది డాక్టర్లు, డాక్టరేట్లు. చాలా ఈ గత 13 ఏళ్లలో లేనటువంటి ప్రెషరు ఈ సంవత్సరం నాకు వచ్చింది. ఎందుకనంటే ఈ 2 నెలల ముందే పేర్లు డిసైడ్ అవుతాయి. 1 నెల ముందే ఇన్విటేషన్ రెడీ అవుతుంది. ఇన్విటేషన్ రాగానే చూసి నా పేరు లేదని చెప్పి నిరాశపడేవాళ్ళు, నా పేరు నెక్స్ట్ ఇయర్ అన్నా పరిశీలించండి అని చెప్పి అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏఎన్యూలోని పీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ మరియు బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ సంయుక్త ఆధ్వర్యంలో లీగల్ ఎయిడ్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ రత్న శ్రీలామణి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ న్యాయ పోరాటం చేయడం ద్వారా తమ హక్కులను కాపాడుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు లాయర్లు, డాక్టర్లు పాల్గొన్నారు. The program, the legal aid awareness program, has a great responsibility because this is one way you can ensure that justice reaches to the poor people who can't go to the courts, who can't afford a lawyer. ప్రతి ఒక్కరికి ఇది కొంచెం అందరి జనంలోకి వెళ్ళాలి. ఇది నాట్ ఓన్లీ ఇన్ ది downtrodden or uneducated, even in the educated families also people are thinking that Lok Adalat award is not equivalent to that of the whether a woman marrying a person already married which was in her knowledge is entitled to the relief of domestic violence or not. The answer is no. In Deepak Gajanan versus State of Maharashtra, Honorable High Court of Bombay held that a woman marrying a person already married, which was in her knowledge, such woman is not entitled to any relief under Domestic Violence Act, although children were born to her. రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్ విధానాలను పార్లమెంట్లో పెట్టి రద్దు చేయాలని ఏపీ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ ఈ నెల 26న చలో గుంటూరు కలెక్టరేట్ నిర్వహించనున్నట్లు రాజసుందరబాబు తెలిపారు. అంబేద్కర్ భవన్లో ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 7 డిమాండ్లతో ప్రభుత్వానికి వినతిపత్రం అందించనున్నట్లు చెప్పారు. ఇవి నెరవేరే వరకు తమ ఉద్యమం ఆగదన్నారు. ఆ రాజ్యాంగ పరిరక్షణ దినంగా జరుపుతూ ఆ రోజున వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిపి అటు యూత్ బైక్ ర్యాలీ జరుపుతారు. అట్లాగనే ప్రజలందరూ కూడా ఎస్సీలందరూ కూడా మామూలు ర్యాలీలోనే పాల్గొంటారు.
నడుచుకుంటూనే పాదయాత్ర చేసుకుంటూనే కలెక్టరేట్ చేరుకుంటారు. 7 డిమాండ్ల పత్రం వినతి పత్రాన్ని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి పంపుకుంటాం. అలాగనే ఆ రోజున ముఖ్యమంత్రి గారు కూడా మాకు అనుమతిస్తే ఆయనకు కూడా మేము 7 డిమాండ్ల పత్రం ఇస్తాము. సమస్యలపైన చర్చించడానికి ఆయన అవకాశం ఇస్తే దాన్ని కూడా మేము చేస్తాము. ఎస్సీ వర్గీకరణ అలాగనే క్రిమినల్ అనే అంశం రాజ్యాంగంలో లేని అంశాలు, వీటిని పార్లమెంట్లో పెట్టి చర్చించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.